ఫ్రెండ్స్, నేను చాలా మూవీస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొన్ని బాగుంటాయి, కొన్ని ఓకే అనిపిస్తాయి. కానీ ఈ మూవీ మాత్రం నిజంగా నా హార్ట్‌ని టచ్ చేసింది. నాకైతే ఇది జస్ట్ ఒక మూవీ కాదు, ఫీల్ అయ్యే ఒక జర్నీలాగా అనిపించింది. స్క్రిప్ట్ రాస్తూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. కొన్ని సీన్స్ దగ్గర కంట్రోల్ కూడా అవ్వలేకపోయాను. ఇది నా ఎక్స్‌ప్లనేషన్ మూవీస్‌లో చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఇది నన్ను లోపల నుంచి కదిలించింది. మీరు కూడా చూస్తే ఎందుకంటున్నానో అర్థమైపోతుంది. కొంచెం లెంత్ ఉంటుంది, కానీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. మీరు మొదలుపెట్టిన తర్వాత చివరికొచ్చేసరికి మనసు మెల్లిగా తేలికైపోతుంది. ఈ ఫీల్‌ని మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. 1976లో చైనాలోని క్వింగ్ డావో అనే మారుమూల పల్లెటూరును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ మధ్య వయసు మహిళ పేరు జియాన్. తన తల్లి, చెల్లి ఇంకా 2 కూతుళ్లతో కలిసి ఇక్కడే ఉంటుంది. జియాన్ భర్త పేరు హాంజో. అతను చాంగ్చావో అనే వేరే నగరంలో ఉంటాడు. పాపం జియాను తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల జియాన్ పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ ఎదురు చూపులు ఫలించాయి. తన భర్త త్వరలోనే వాళ్ళని థాయిలాండ్కి తీసుకెళ్లి అక్కడే సెటిల్ అవుతానని మాట ఇచ్చుంటాడు. అందుకే రేపే జియాన్ తన పిల్లల్ని తీసుకుని భర్త దగ్గరికి అంటే చాంగ్చావో నగరానికి బయలుదేరుతుంది. వెళ్లే ముందు చివరిసారిగా అందరూ కలిసి డంప్లింగ్స్ అంటే మోమోస్ లాంటి వంటకం చేసుకుంటారు. ఈ వంటకం వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం. ఆవిడ చేతితో చేస్తే ఆ రుచే వేరు. కానీ జియాన్ చేస్తే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య ఒకరు వచ్చి యాంగ్జింగ్ అనే ఒక కజిన్ ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆ కజిన్ హాంకాంగ్లో ఎప్పుడైనా అవసరం వస్తే తన సహాయం తీసుకోవచ్చని చెప్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు జియాన్ పిల్లలతో కలిసి చాంగ్చావో నగరానికి చేరుకుంటుంది. స్టేషన్లో తన భర్త హాంజో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. కానీ అతనితో పాటు తన అత్తగారు కూడా స్టేషన్కి వస్తుంది. ఆమెను చూడగానే జియాన్కి ఏదో తెలియని కంగారు మొదలవుతుంది. అక్కడే ఆవిడ ఒక మాట అంటుంది. ఆ ఒక్క మాటతో జియాన్ గుండె బద్దలైపోతుంది. కొన్నేళ్ల క్రితమే నా కొడుక్కి థాయిలాండ్లోని ఒక ధనవంతుల అమ్మాయితో పెళ్లి చేశాను. ఇప్పుడు నా కొడుకు తన కొత్త భార్య వ్యాపారం చూసుకోవడానికి థాయిలాండ్లో ఉంటున్నాడు. ఆమె బాగోగులు చూడడానికి ఒక పని మనిషి కావాలంటే ఆ పని చేయడానికి నువ్వు వాడితో పాటు థాయిలాండ్కి వెళ్ళొచ్చు అని అంటుంది. ఈ మాట వినగానే జియాన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. తన భర్త రెండో పెళ్లి విషయం ఆమెకి అస్సలు తెలియదు. భర్తతో పిల్లలతో కలిసి థాయిలాండ్లో హాయిగా బ్రతకొచ్చు అనుకున్న తన ఆశలన్నీ అడియాసలైపోతాయి. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో ఆమెకి అర్థం కాదు. తర్వాత హాంజో వాళ్ళని ఆ పాత నగరంలోని ఒక చిన్న గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత జియాన్ చేతి డంప్లింగ్స్ తినాలని ఉందని అడుగుతాడు. దీంతో జియాన్ అందరి కోసం డంప్లింగ్స్ చేయడం మొదలు పెడుతుంది. అందరూ కలిసి తింటున్నప్పుడు హాంజో రేపే మనం థాయిలాండ్కి బయలుదేరుతున్నాం అని అంటాడు. వెంటనే జియాన్ కోపంగా, నేను కేవలం నీకు నీ కుటుంబానికి మాత్రమే సేవ చేస్తాను. నీ భార్య దగ్గర పని మనిషిలో ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు. దీనికంటే మనం హాంకాంగ్లో సెటిల్ అవడమే మంచిది. ఇద్దరం కలిసి పని చేసుకుందాం, పిల్లల్ని బడిలో చేర్పిద్దాం అని బ్రతిమలాడుకుంటుంది. కానీ హాంజో గాడు తన చివరి నిర్ణయం చెప్పేస్తాడు. రేపు నేను ఒక్కనే థాయిలాండ్కి వెళ్ళిపోతున్నాను అని తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట చెప్పి వాళ్ళని ఆ గదిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. పిల్లలు వెనక నుంచి నానా నానా అని ఎంత బ్రతిమలాడినా కూడా ఆ దరిద్రుడు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడ్డు. ఇప్పుడు జియాన్కి ఏం చేయాలో పాలుపోదు. ఒకవేళ వెనక్కి వెళ్తే ఈ విషయం తెలిసి తన తల్లి తట్టుకోలేదు. మరి ఈ కొత్త సిటీలో 2 పిల్లలతో ఎలా బ్రతకాలి? సో చివరికి ఒక నిర్ణయానికి వస్తుంది. ఇక్కడే ఉండి జీవిత పోరాటంలో గెలవాలని నిర్ణయించుకుంటుంది. దానికోసం ముందుగా తనకి ఒక పని కావాలి. అయితే ఇక్కడి భాష కొంచెం వేరుగా ఉండడం వల్ల ఆమె మాటలు ఎవరికి సరిగ్గా అర్థం కావు. చివరికి ఒక ముసలి దంపతులు నడుపుతున్న షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కాగితం మీద నాకు పని కావాలి అని రాసి చూపిస్తుంది. వాళ్ళు ఆమెకి ప్లాస్టిక్ పువ్వులు తయారు చేసి ఒక పని చూపిస్తారు. ఆశ్చర్యంగా జియాన్ ఒక్కసారి చూడగానే ఆ పని నేర్చేసుకుంటుంది. ఆమె తెలివి చూసి ఆ యజమానురాలు సంతోషించి ఆమెకి ఆ పని ఇస్తుంది. అక్కడి నుంచి జియాన్ పోరాటం మొదలవుతుంది. జియాన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఆ ప్లాస్టిక్ పువ్వులన్నీ అతికిచ్చేస్తుంది. తెల్లవారుజామునే వాటిని తీసుకెళ్లి యజమానురాలకు ఇచ్చేస్తుంది. దానికి బదులుగా ఆమెకి మంచి పారితోషికం కూడా లభిస్తుంది. అయితే ఆమె సంతోషం ఎక్కువసేపు నిలవదు. ప్రస్తుతానికి పువ్వులు అతికించే పని ఏం లేదని వాళ్ళు చెప్పేస్తారు. ఈ మాట వినగానే జియాన్ మళ్ళీ నిరాశపడిపోతుంది. కానీ సరిగ్గా అప్పుడే అక్కడ బొమ్మలు తయారు చేసే కొత్త పని మొదలవడం చూసి ఆమె కళ్ళల్లో ఆశ కనిపిస్తుంది. వెంటనే యజమానురాలతో మాట్లాడి ఆ పని కూడా తీసుకుంటుంది. ఈసారి కూడా ఒక్క రాత్రిలోనే పని మొత్తం పూర్తి చేస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఉదయం తయారు చేసిన బొమ్మల్ని షాప్కి ఇవ్వాలని బయలుదేరుతూ ఉన్నప్పుడు తన చిన్న కూతురు పాంగు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇది చూసిన పెద్ద కూతురు బేయే, అమ్మ నువ్వు చెల్లి దగ్గరే ఉండు, ఇవి నేను తీసుకెళ్ళి ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ పాపం దారి మధ్యలో దారి తప్పి వేరే వైపు వెళ్ళిపోతుంది. ఎంత తిరిగినా కూడా షాప్ అడ్రస్ కనుక్కోలేకపోతుంది. ఇక్కడేమో కూతురు ఇంకా రాలేదని జియాన్కి టెన్షన్ మొదలైపోతుంది. సమయం గడిచిపోతుంది.
అయిపోతున్నా కూడా కూతురు రాకపోవడంతో తానే ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కూతురు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. సో దీంతో జియాన్ కంగారుగా ఇంటికి పరిగెడుతుంది. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో బేయ తిరిగి వచ్చి ఉంటుంది. తన కూతురుని చూడగానే కోపంతో గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అప్పుడు చిన్న కూతురు, అక్క దారి తప్పిపోయిందమ్మా, ఆ కంగారులో కింద పడి తనకి దెబ్బలు కూడా తగిలే అంటుంది. ఆ మాట వినగానే జియాన్ కోపం అంతా కరిగిపోయి కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తుంది. కొద్దిసేపటికి ఆ షాపు యజమానురాలైన వృద్ధ దంపతులు అక్కడికి పరుగున వస్తారు. ఈ ఏరియాలోకి పోలీసులు చెకింగ్ కోసం వచ్చారు అని చెప్తారు. వాళ్ళు జియాన్ పేపర్లు చెక్ చేసి ఈ నగరంలో ఉండడానికి ఆమె పర్మిషన్ గడువు ముగిసిపోయింది అని గుర్తిస్తారు. మీరు వెంటనే ఇక్కడి నుంచి హాంకాంగ్కి పారిపోవాలి అని హెచ్చరిస్తారు. సో వెంటనే జియాన్ వాళ్ళ అత్తయ్య ఇచ్చిన నెంబర్కి, అంటే తన కజిన్ యాంగ్ జింగ్కి ఫోన్ చేస్తుంది. తర్వాత హడావిడిగా బ్యాగులు సర్దుకొని బయలుదేరుతుంది. ఆ వృద్ధ దంపతులు వాళ్ళని ఒక పడవ ఎక్కించి సహాయం చేస్తారు. ఆ మంచి మనుషులకు కన్నీళ్లతో వేడుకలు చెప్తూ జియాన్ తన పిల్లలతో కలిసి మరో భవిష్యత్తు కోసం ప్రయాణం మొదలు పెడుతుంది. తర్వాత ఆ రోజుల్లో హాంకాంగ్ కొంచెం అభివృద్ధి చెందడంతో వేరే నగరాల నుంచి చాలామంది అక్రమంగా వలస వస్తూ ఉంటారు. దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోయి బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉండేది. హాంకాంగ్లో జియాన్ కజిన్ యాంగ్ జింగ్ వాళ్ళ పేపర్లు సెర్చ్ చేయించి తలదాచుకోవడానికి ఒక ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ చిన్న స్థలంలోనే చాలా మంది నివసిస్తూ ఉంటారు. ఆ ఇంటి యజమానురాలి పేరు హాంగ్ జింగ్. అడ్వాన్స్ ఏమీ తీసుకోకుండా జియాన్కి ఒక గది ఇస్తుంది. అంతేకాదు రాబోయే 3 నెలల వరకు ఎలాంటి డబ్బులు ఇవ్వక్కర్లేదు అని భరోసా కూడా ఇస్తుంది. ఆ ఇంట్లో అందరూ వాడుకునేందుకు ఒక కామన్ కిచెన్ కూడా ఉంటుంది. సో ఆ మంచి మనసుకి కృతజ్ఞతలు చెప్పుకుని జియాన్ తన గదిలోకి వెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఉదయం ఉద్యోగం వెతుకుంటూ ఒక హాస్పిటల్కి వెళ్తుంది. నిజానికి ఇక్కడ జియాన్ ఒక నర్సు, కానీ అక్కడ కొత్త రూల్స్ ప్రకారం వేరే సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరని చెప్పేస్తారు. నిరాశతో ఏదైనా చిన్న పని దొరుకుతుందేమో అని వీధులన్నీ తిరుగుతుంది. చివరికి ఒక రెస్టారెంట్ బయట సిబ్బంది కావాలను అనే బోర్డు చూస్తుంది. వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా బలంగా ఉంటాను, ఏ పని అయినా సరే చేయగలను అని అడుగుతుంది. ఆ మాటలు విని మేనేజర్ ఆమెని రెస్టారెంట్ వెనక్కి తీసుకెళ్తాడు. అక్కడ గిన్నెలు కడిగే పోస్టు ఒకటి ఖాళీగా ఉంటుంది. జియాన్ మరో మాట లేకుండా ఆలోచించకుండా ఆ పనికి ఓకే చెప్పేస్తుంది. కానీ ఆ కిచెన్లో ఉన్న మురుకును చూసి ఆమెకి కళ్ళు తిరిగిపోతాయి. సో 1 నిమిషం తనని తాను సర్దుకుని ముందుగా ఆ ప్రదేశం మొత్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత పనిలో మునిగిపోతుంది. తర్వాత ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చి పెద్ద కూతురుతో, నాకు ఉద్యోగం దొరికింది, నేను రోజు ఉదయం 6 గంటలకే వెళ్ళాలి, కాబట్టి నువ్వు చెల్లిని తీసుకుని టైంకి స్కూల్కి వెళ్ళాలి అని చెప్తుంది. అంటే కష్టపడుతున్నా కూడా ఆమె తన కూతుర్లను స్కూల్లో చేర్పిస్తుందన్నమాట. తర్వాత జియాన్కి ఉద్యోగం వచ్చిందన్న సంతోషకరమైన వార్త విని యజమానురాలు హాంగ్ జింగ్ వాళ్ళ కజిన్ని పిలిపిస్తుంది. యాంగ్ జింగ్ కూడా ఈ విషయం విని కానీ ఈ చిన్న జీతంతో ఇల్లు గడవడం, పిల్లలు చదువులు చెప్పించడం కష్టం బాగా తెలుసు. అందుకే యాంగ్ జింగ్ ఒక ఐడియా ఇస్తాడు. మా యజమాని భార్యకు డయాబెటీస్ ఉంది, రోజు ఉదయాన్నే ఆమెకి వ్యాక్సిన్ ఇవ్వాలి, నువ్వు నర్సువు కాబట్టి ఆ పని నువ్వు చేయొచ్చు, దీనివల్ల నీకు అదనంగా కొంత డబ్బు వస్తుంది అని చెప్తాడు. ఈ మాటలకు జియాన్ ఎంతో సంతోషంగా ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి ఆమె రోజువారీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తుంది. ముందుగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం యజమానురాలు హాంగ్ జింగ్ ఇంట్లోని దేవుడికి ప్రార్థన చేస్తుంది. తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడానికి వెళ్తుంది. ఆ పని పూర్తి చేసుకుని రెస్టారెంట్లోని గిన్నెలు కడగడానికి పరిగెడుతుంది. తర్వాత ప్రతిరోజు తెల్లవారుజామున లేవడంతో ఒకరోజు చీకట్లో వెళ్తూ ఒక వ్యక్తిని అనుకోకుండా ఢీకుంటుంది. దాంతో ఆ వ్యక్తి ఆమెని నానా మాటలు అనేస్తాడు. అదే సమయంలో అదే ఇంట్లో లాండ్రీ పని చేసే ఒక అతను జియాన్కి దారి కనిపించడం కోసం తన లైట్ను ఆన్ చేస్తాడు. ఆ చిన్న సహాయానికే జియాన్ ఎంతో గౌరవంతో అతనికి ధన్యవాదాలు చెప్తుంది. సీన్ కట్ చేస్తే మొదటి నెల జీతం రాగానే అందులో కొంత డబ్బుని వాళ్ళ అమ్మకి పంపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి జియానే ఏకైక ఆధారం. తను డబ్బు పంపకపోతే తన తల్లి, చెల్లి ఎవరూ సహాయం లేకుండా మారిపోతారు. సో ఇంటికి డబ్బు పంపడం వల్ల ఇక్కడ ఇంటి అద్దె మొత్తం కట్టలేకపోతుంది. కానీ ఆ ఇంటి యజమానురాలు హాంగ్ జింగ్ చాలా మంచి మనిషి. తను ఇచ్చిన కొద్దిపాటి డబ్బుని సంతోషంగా తీసుకుని మిగతాది నీకు వీలైనప్పుడు కొంచెంగా ఇద్దువులే అని చెప్తుంది. తన చుట్టూ ఇంత మంచి మనుషులు ఉండడంతో జియాన్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆమె పిల్లలు టీవీలో కార్టూన్లు చూడడానికి వెళ్తే హాంగ్ జింగ్ పక్కకు జరిగి మరీ వాళ్ళకి చోటిస్తుంది. అదే ఇంట్లో మోడల్స్ అవ్వాలని ప్రయత్నిస్తున్న 2 అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా జియాన్ని, ఆమె పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ ఒక్క వ్యక్తి తప్ప. అతను చాలా కోపిష్టి. తను ఏ పని చేయడు, భార్య సంపాదన మీద బ్రతుకుతూ ఉంటాడు. అంతేకాదు తన భార్య రాత్రిపూట బయట పని చేస్తూ ఉండడంతో ఆమె ఏదో తప్పుడు పని చేస్తుందని అనుమానించి రోజు కొడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ పక్క రూమ్లో ఉండే వ్యక్తి అతనికి ఎదురుపడతాడు. ఆ వ్యక్తి అతని భార్యకు ట్రామ్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పించుంటాడు.
అతను నీ భార్య చాలా కష్టపడి పనిచేసే మంచి అమ్మాయి. కాస్త ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం రాత్రిపూట ట్రాములు శుభ్రం చేసే పని చేస్తుంది అని చెప్తాడు. ఈ మాట విన్న జియాన్ ఆ వ్యక్తి వెనక్కి కిందకి వెళ్ళి నాకు కూడా రాత్రిపూట ట్రాములు శుభ్రం చేసే పని కావాలి అని అడుగుతుంది. వ్యాక్సిన్స్ వేయడం, గిన్నెలు కడగడం ద్వారా వచ్చే డబ్బులు సరిపోవట్లేదని, అందుకే మరో ఉద్యోగం అవసరం అని చెప్తుంది. సో ఆ వ్యక్తి ఆమెకి పని ఇప్పిస్తానని హామీ కూడా ఇస్తాడు. మరోవైపు మేడ మీద జియాన్ చిన్న కూతురు పాంగు ఆ కోపిష్టి వ్యక్తికి తగులుతుంది. అతను కోపంతో ఆమెపై అరవడం మొదలు పెడతాడు. ఇది చూసిన పెద్ద కూతురు బేయ వాళ్ళ అమ్మని పిలుచుకొస్తుంది. ఆ వ్యక్తి జియాన్ని, ఆమె పిల్లల్ని నోటుకొచ్చినట్లు తిడతాడు. దీంతో జియాన్కి కూడా కోపం వచ్చి గట్టిగా ఎదురు తిరుగుతుంది. అప్పుడు యజమానురాలు హాంగ్ జింగ్ వచ్చి ఆ వ్యక్తికి చివరిసారిగా వార్నింగ్ ఇచ్చి గొడవ ఆపుతుంది. తర్వాత జియా పిల్లల్ని తీసుకుని మేడపైకి వస్తుంది. అప్పుడు చిన్న కూతురు పాంగు, అమ్మ మనం పేద పల్లెటూరు నుంచి వచ్చాం, నువ్వేమో రెస్టారెంట్లో గిన్నెలు కడుగుతున్నావు, అందుకే నా కొత్త స్కూల్ ఫ్రెండ్స్ కూడా నన్ను ఏడిపిస్తున్నారు అని బాధపడుతుంది. ఈ మాట వినగానే జియాన్ గుండె పగిలినంత పని అయిపోతుంది. కానీ తన బాధను దిగమింగుకుని, మనం ఇక్కడికి కొత్త కదమ్మా, అందుకే వాళ్ళు అలా అంటున్నారు, మీ అమ్మ త్వరలోనే ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తుంది, అప్పుడు అందరు నిన్ను ఇష్టపడతారు అని ధైర్యం చెప్తుంది. తర్వాత ఆమె పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆ టెర్రస్ పైకి వస్తాడు. తను ఆ టెర్రస్ పైన ఉన్న చిన్న గదిలో ఉంటానని చెప్తాడు. అది విన్న జియాన్ అతనికి క్షమాపణ చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టెర్రస్ పైకి రావచ్చు, నా పేరు జాంగు, కానీ అందరూ నన్ను అంకుల్ డెజర్ట్ అని పిలుస్తారు అంటాడు. మిమ్మల్ని అలా ఎందుకు పిలుస్తారు అని పిల్లలు ఆసక్తిగా అడుగుతారు. నేను స్వీట్స్ అమ్ముతూ ఉంటాను, అందుకే నా పేరు అలా అయిపోయిందని నవ్వుతూ చెప్తాడు. తర్వాత వాళ్ళని స్వీట్స్ తినడానికి ఆహ్వానించి వాళ్ళతో స్నేహం చేస్తాడు. తర్వాత సీన్ కట్ చేస్తే న్యూ ఇయర్ సమయం. హాంకాంగ్ నగరం మొత్తం పండగ వాతావరణంలో ఉంటుంది. జియాన్ వాళ్ళ అమ్మకి ఒక ఉత్తరం రాస్తుంది. అయితే ఆ ఉత్తరంపై ఉన్న హాంకాంగ్ స్టాంపు చూసి జియాన్ చెల్లి, అక్క ఇంకా హాంకాంగ్లోనే ఏం చేస్తుంది, థాయిలాండ్కి వెళ్ళలేదా అని అడుగుతుంది. నిజానికి జియాన్ ఆ ఉత్తరంలో ఒక అబద్ధం రాస్తుంది. తన అత్తగారికి ఆరోగ్యం బాగలేదని, అందుకే తను హాంకాంగ్లో ఉండిపోయానని, త్వరలోనే థాయిలాండ్కి వెళ్తానని చెప్తుంది. కానీ అసలు నిజం ఏమిటంటే తన భర్త వాళ్ళని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయాడు. తన కుటుంబాన్ని పోషించడానికి ఒకేసారి 3 ఉద్యోగాలు చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్లో పిల్లల్ని యజమానురాలు హాంగ్ జింగ్ చూసుకుంటూ ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా జియాన్ అందరి కోసం డంప్లింగ్స్ చేస్తుంది. ఆమె చేసిన రుచికరమైన డంప్లింగ్స్ తిని అందరూ ఆమెని మెచ్చుకుంటారు. ట్రామ్లో ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్దాయన ఆమె పిల్లల కోసం బొమ్మలు తీసుకొస్తాడు. అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అలా కొన్ని నెలల తర్వాత ఒకరోజు రెస్టారెంట్లో గిన్నెలు కడుగుతూ ఉండగా జియాన్ జారి కింద పడిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా పైకి లేవలేకపోతుంది. ఆ రోజు రాత్రి ట్రామ్లో పనిచేస్తున్నప్పుడు ఆమెకి భరించలేని నొప్పి మొదలవుతుంది. సో అతి కష్టం మీద నడుచుకుంటూ వచ్చి ఇంటి మెట్ల దగ్గర పాక్కుంటూ పైకి వెళ్తుంది. తల్లి పరిస్థితి చూసిన పిల్లలు అందరిని పిలుస్తారు. హాంగ్ జింగ్ వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ డాక్టర్ చెప్పింది విని అందరూ షాక్ అయిపోతారు. ఆమె వెన్నుముక ఫ్రాక్చర్ అయిపోయిందని, ఇకపై ఆమె కష్టపడి పని చేయలేదని, కొన్ని రోజులు హాస్పిటల్లోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్తారు. కానీ జియాన్, డాక్టర్ నాకు నొప్పి తగ్గడానికి మందులు ఇవ్వండి, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను పని చేయకపోతే వాళ్ళు పస్తులు ఉండాలి అని బ్రతిమలాడుకుంటుంది. అయితే అయినా కూడా ఆమె కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంటుంది. ఆ సమయంలో కూడా హాంగ్ జింగే పిల్లల్ని చూసుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా జియాన్ చాలా రోజుల వరకు సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉంటుంది. తర్వాత నిబంధనల ప్రకారం పనిలో గాయపడినందుకు రెస్టారెంట్ నుంచి ఆమెకి కొంత నష్టపరిహారం రావాలి. ఈ కష్టకాలంలో ఆ డబ్బులు వస్తే కొన్ని రోజులైన కుటుంబాన్ని నడపొచ్చని అనుకుంటుంది. కానీ ఆ రెస్టారెంట్ మేనేజర్, నీకు 1 రూపాయి కూడా ఇవ్వను అని మొహం మీదే చెప్పేస్తాడు. పైగా అనారోగ్యమని నటిస్తున్నావు, డబ్బు కోసం ఆశపడుతున్నావు అని ఆమెను అవమానిస్తాడు. తర్వాత మరుసటి రోజు ట్రామ్ యజమాని కూడా వేరే నగరాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ పనిలో నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడని ఆ పెద్దాయన చెప్తాడు. అంటే ఆమె రాత్రి ఉద్యోగం కూడా పోయింది. సో అన్ని వైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టడంతో జియాన్ తీవ్రమైన నిరాశలో కూరుకుపోతుంది. తన పిల్లలకు కనీసం తిండి పెట్టడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ జీవితం వద్దు అనుకుని టెర్రస్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ సరిగ్గా అప్పుడే ఆమె చిన్న కూతురు అక్కడికి వచ్చి ఒక రైమ్ పాడడం మొదలు పెడుతుంది. తన పిల్లల ముఖాలు చూడగానే ఆమె నిర్ణయం మార్చుకుంటుంది. వాళ్ళు అమ్మ ఏమైంది అని అడిగినప్పుడు, ఏం లేదమ్మా, ఈ జీవిత పోరాటంలో ఓడిపోతున్నానేమో అని అలసిపోయాను అని అంటుంది. తర్వాత పక్కనే ఉన్న అంకుల్ డెజార్డ్ వాళ్ళ మాటలన్నీ వింటాడు. వెంటనే అతని పిల్లల్ని పిలిచి, ఇప్పటి నుంచి మీకు నేనే తిండి పెడతాను అని ధైర్యం చెప్తాడు. ఆ మాట వినగానే జియాన్ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత అతను వాళ్ళ కోసం వంట చేసి తన రుచికరమైన స్వీట్స్ తినడానికి ఇస్తాడు. మీరు ఇవన్నీ ఎక్కడ అమ్ముతారు అని జియాన్ అడుగుతుంది. సముద్రపు ఓడరేవు దగ్గర అని అతను చెప్తాడు.
తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంకుల్ డిజార్డ్ ఆమెను ఒక ఓడరేవు దగ్గరికి తీసుకెళ్తాడు. మేము రోజు ఉదయం 6:30కే ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఫ్రైడ్ చికెన్, ఫిష్ బాల్స్, సూప్ లాంటివి అమ్ముతారు. కానీ ఎవరు కూడా డంప్లింగ్స్ అమ్మరు. నువ్వు చాలా బాగా చేస్తావు కదా, నువ్వే ఆ వ్యాపారం మొదలుపెట్టు అని ఒక మంచి ఐడియా ఇస్తాడు. అంకుల్ డిజార్డ్ ఇచ్చిన ఐడియాతో జియాన్ ముందుగా తన ఉంగరాన్ని అమ్ముతుంది. ఆ తర్వాత ఒక లాయర్ సహాయంతో రెస్టారెంట్ మేనేజర్ నుంచి తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా తీసుకుంటుంది. తర్వాత అంకుల్ డెజర్ట్ ఆమెని పాత సామాన్లు అమ్మే మార్కెట్కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పాత తోపుడు బండిని, దానికి కావాల్సిన సామాన్లను కొంటుంది. డంప్లింగ్స్ చేయడానికి మాంసం, గుడ్లు కూడా కొంటుంది. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఓడరేవ్కి వచ్చేస్తుంది. అంకుల్ డెజర్ట్ అక్కడ వాళ్ళందరినీ ఆమెకి పరిచయం చేస్తాడు. కొద్దిసేపటికే కస్టమర్లు రావడం మొదలవుతుంది. అందరి దగ్గర వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కానీ జిఎన్ దగ్గర మాత్రం ఒక్కరు కూడా కొనరు. ఎందుకంటే ఆ నగరంలో వాళ్ళకి ఆ వంటకం గురించి అస్సలు తెలియదు. పైగా జిఎన్కి కూడా నమ్మకం తక్కువగా ఉంటుంది. ఇంతలో పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేస్తారు. ఎందుకని అడిగితే, మనం జనాలు నడిచే దారిలో బండ్లు పెట్టాం, ఇది చట్టవిరుద్ధం, అందుకే పోలీసులు అప్పుడప్పుడు వచ్చి మనల్ని పంపించేస్తారు అని ఒక అతను చెప్తాడు. తర్వాత ₹1 కూడా సంపాదించకపోవడంతో వాళ్ళు మార్కెట్కి వస్తారు. అక్కడ చాలా రాత్రి వరకు నిలబడినా కూడా ఒక్కరు కూడా ఆమె దగ్గర కొనరు. కొద్దిసేపటికి ఆ డంప్లింగ్స్ అన్నీ పాడైపోయాయని ఆమె గమనిస్తుంది. సో కష్టపడి చేసినా కూడా వాటన్నిటిని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేస్తుంది. తన కష్టం మొత్తం వృధా అయిపోయిందని, చివరి ఆశ కూడా ఆవిరైపోయిందని కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే పిల్లలు కూడా నిద్రపోకుండా ఉంటారు. వెంటనే వాళ్ళపై కోపడి నిద్రపోమని చెప్తుంది. నిరాశతో బయటకు చూస్తూ ఉన్నప్పుడు యజమానురాలు హాంగ్జింగ్ అక్కడికి వస్తుంది. జియాన్ వ్యాపారం సరిగ్గా జరగలేదని గ్రహించి ఆమెను భోజనానికి పిలుస్తుంది. నేను కూడా నీలాగే 0 నుంచి మొదలుపెట్టాను. నీలాగే నా భర్త కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ వ్యాపారానికి మొదటి రోజు మాత్రమే. ఎవరు కూడా ఒక్క రోజులోనే విజయం సాధించలేదు. ప్రయత్నించు చూడు, నువ్వు తప్పకుండా గెలుస్తావని నాకు నమ్మకం ఉంది. అవసరమైతే నన్ను నీ అసిస్టెంట్గా పెట్టుకో. నా గట్టి గొంతుతో కస్టమర్లందరినీ పిలుస్తాను అని ధైర్యం చెప్తుంది. ఈ కష్టకాలంలో ఇంత సపోర్టు దొరకడంతో జియాన్ తనని తాను అదృష్టవంతురాలుగా భావించుకుంటుంది. తర్వాత మరుసటి రోజు మళ్ళీ డంప్లింగ్స్ అమ్మడానికి వస్తుంది. చాలాసేపటి తర్వాత కొంతమంది స్కూల్ విద్యార్థులు వచ్చి ఆమె డంప్లింగ్స్ తినడానికి అడుగుతారు. ఆమె ఎంతో సంతోషంగా వాళ్ళకి సర్వ్ చేస్తుంది. తిన్న వెంటనే వావ్ చాలా బాగున్నాయి అని వాళ్ళు గట్టిగా మెచ్చుకుంటారు. వాళ్ళ ప్రశంసలు వింటున్న జియాన్కి ఆనందంతో మాటలు రావు. ఇదంతా చూస్తున్న అంకుల్ డిజార్డ్ ఇంకా సంతోషపడతాడు. తర్వాత కొద్ది క్షణాల్లోనే చాలామంది కస్టమర్లు గుమిగూడతారు. ఆ రద్దీని తట్టుకోలేక ఆమె కష్టపడుతున్న సమయంలో మళ్ళీ పోలీసులు వస్తారు. ఇది చూసి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులందరూ కూడా పారిపోవడం మొదలు పెడతారు. బండిని మూసే సమయంలో జియాన్ చేతిలో ఒక గిన్నె కింద పడిపోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ గిన్నెని పైకి తీసి ఇచ్చి త్వరగా వెళ్ళిపోని చెప్తాడు. అలా ఒకరోజు ఒక పెద్దాయన డంప్లింగ్స్ తింటూ, నీ డంప్లింగ్స్ రుచి బాగుంది, కానీ పిండి పొర ఇంకాస్త పల్చగా స్మూత్గా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదులే అని చెప్తాడు. ఈ మాట జియాన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇంటికి వచ్చి పల్చటి పొరతో డంప్లింగ్స్ చేయడం ప్రారంభిస్తుంది. కానీ రుచిలో పెద్దగా మార్పు లేదని పిల్లలు చెప్తూ ఉంటారు. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ప్రతిసారి రుచి చూడమని హాంగ్జింగ్కి ఇస్తుంది. కానీ ఎంతకీ కూడా పర్ఫెక్ట్గా రాదు. చివరికి తానే సొంతంగా ఆలోచించి పిండిలో ఉప్పు నీళ్లు కలుపుతుంది. ఈసారి ఆమె డంప్లింగ్స్ మునుపటి కంటే చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా మెల్లిమెల్లిగా ఆమె అమ్మకాలు పెరగడం మొదలు పెడతాయి. కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఆమె డంప్లింగ్స్ ఫేమస్ అయిపోతాయి. ఒకరోజు ఆ ఏరియా డాను తన మనుషులతో కలిసి అక్కడికి వస్తాడు. అక్కడ వ్యాపారం చేయాలంటే ప్రతి నెల వాళ్ళకి చందా ఇవ్వాలి. వాడి మనసులో ఒకడు జియాన్ కూతుర్ని పట్టుకోబోతాడు. దీంతో ఆమెకి విపరీతమైన కోపం వచ్చి వాడిని పొడవడానికి కత్తి చేతిలోకి తీసుకుంటుంది. ఆమె కోపాన్ని చూసిన డాన్కి చిన్నప్పుడు తన తల్లి కూడా తనని ఇలాగే కాపాడిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. అతను జియాన్ని డంప్లింగ్స్ కావాలని అడుగుతాడు. తిన్న తర్వాత ఆ రుచికి ఫిదా అయిపోయి తన మనుషులందరినీ కూడా తినమని చెప్తాడు. అందరూ తిని చాలా ఆశ్చర్యపోతారు. డాను తన అసిస్టెంట్ని పిలిచి తన బిల్లు మొత్తం కట్టేయి అని చెప్తాడు. అతను వెంటనే డబ్బు తీసి మొత్తం 20 ప్లేట్ల డంప్లింగ్స్కి డబ్బులు ఇచ్చేస్తాడు. వెళ్తూ ఆ డాను, కొన్ని రోజుల తర్వాత మా అమ్మ పుట్టినరోజు ఉంది, ఆ రోజు కోసం 500 డంప్లింగ్స్ ఆర్డర్స్ చేసి వెళ్తున్నాను అని చెప్తాడు. ఆ మాట వినగానే జియాన్ అతనికి సంతోషంగా ధన్యవాదాలు చెప్తుంది. కానీ వాళ్ళ కష్టాలు ఇంకా తీరలేదు. ఒకరోజు మళ్ళీ పోలీసులు వచ్చి ఈసారి అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ బండ్లను కూడా తీసుకెళ్తారు. ఆఫీసర్, టెర్మినల్ దారిని అడ్డుకొని అమ్మడం నేరం, మీ అందరికీ శిక్ష పడుతుంది అని చెప్తాడు. ఇది విన్న జియాన్ కూతురు, ఈ చిన్న నేరానికి శిక్ష ఎందుకు అని అడుగుతుంది. కానీ జియాన్ ఆమెను ఆపి ఆఫీసర్కి క్షమాపణ చెప్తుంది. సార్, పిల్లల స్కూల్ బ్యాగులు బండికి వేలాడదీసి ఉన్నాయి, దయచేసి మమ్మల్ని క్షమించండి, కానీ ఆ బ్యాగులను ఇచ్చేయండి. వాళ్ళని చదివించి ప్రయోజకులను చేయడానికి నేను ఇలా వీధుల్లో అమ్ముకుంటున్నాను,
అని చెప్తూ ఎమోషనల్ అయిపోతుంది. ఆఫీసర్ మిస్టర్ హూ వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాడు. అతను అందరినీ వాళ్ళ సామాన్లను వదిలేస్తాడు. క్రమ పద్ధతిలో టెర్మినల్ అమ్ముకోవడానికి అనుమతి కూడా ఇస్తాడు. ఒక మహిళ కొడుక్కి ఆరోగ్యం బాగలేదని తెలుసుకుని తన జేబులో నుంచి డబ్బులు తీసేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఆఫీసర్ హూ మళ్ళీ టెర్మినల్ దగ్గరికి వస్తాడు. రాత్రిపూట కూడా దుకాణం తెరిచి ఉంచినందుకు తమను పట్టుకోవడానికి వచ్చాడేమో అని జియాన్ భయపడుతుంది. కానీ హూ నవ్వుతూ, భయపడకండి, నేను మీ డంప్లింగ్స్ తినడానికి వచ్చాను. మీ వంటకం గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు అంటాడు. డంప్లింగ్స్ తిన్న తర్వాత అతను కూడా చాలా మెచ్చుకుంటాడు. ఈ నగరంలో డంప్లింగ్స్ దొరకవు. మా ఊరు క్వింగ్ డావాలో ఇది చాలా ఫేమస్ అని అంటాడు. ఇది విన్న జియాన్ తను కూడా క్వింగ్ డావో గ్రామం నుంచే వచ్చాను అని చెప్తుంది. ఆ తర్వాత ఆఫీసర్ తన పిల్లల కోసం చాలా డంప్లింగ్స్ పార్సల్ చేయించుకుని డబ్బులు చెల్లించి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ళు గడిచిపోతాయి. ప్రస్తుతం ఆ ఓడరేవు మూతపడిపోయి ఉంటుంది. జియాన్ ఒక కాగితం పైన ఇప్పటి నుంచి నా రుచికరమైన డంప్లింగ్స్ అమ్యూజ్మెంట్ పార్కు పక్కనే దొరుకుతాయి అని రాసుంటుంది. అక్కడ జియాన్ ఒక చిన్న దుకాణం తెరుస్తుంది. ఆమె డంప్లింగ్స్కి ఆదరణ మునుపటి కంటే చాలా పెరిగిపోయి ఉంటుంది. జనాలు లైన్లో నిలబడి కొనుక్కుంటూ ఉంటారు. ఒకరోజు జియాన్కి ఆఫీసర్ హూ కనిపిస్తాడు. అతను తన పిల్లల్ని తీసుకుని న్యూడిల్స్ తినడానికి బయటకు వస్తాడు. జియాన్ తన కొత్త దుకాణం గురించి చెప్పి వాళ్ళని అక్కడికి తీసుకెళ్తుంది. తర్వాత మరో రోజు జియాన్ ఆఫీసర్ హూని అతని పిల్లల్ని తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది. అక్కడ హూ కూతురు, మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంత రుచికరమైన భోజనం ఎప్పుడు తినలేదు అని అంటుంది. అంటే హూ భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని మనకి తెలుస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత హూ ఒక ఫారంతో ఆమె దుకాణానికి వస్తాడు. అతను తన పిల్లల్ని, జియాన్ పిల్లల్ని ఒకే స్విమ్మింగ్ ట్రైనింగ్ సెంటర్లో చేర్పించాలని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మరొక సంవత్సరం గడిచిపోయిన తర్వాత జియాన్ తన పిల్లల్ని తీసుకుని సొంత ఊరికి వెళ్తుంది. ఇన్నాళ్ళు తన తల్లి జియాన్ తన చదువుకు తగ్గట్టుగా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ భర్త, అత్తగారితో హాంకాంగ్లో సంతోషంగా ఉంటుందని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆమెకి అసలు విషయం తెలుస్తుంది. ఇంటి నుంచి బయలుదేరిన రోజే తన భర్త ఆమెను వదిలేశాడని, ఇన్నేళ్లుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు సొంతంగా ఒక వ్యాపారాన్ని నిలబెట్టిందని తెలుసుకుని ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత తిరిగి హాంకాంగ్లో రోజంతా డంప్లింగ్స్ చేసి చేతుల నొప్పితో ఇంటికి వస్తే హాంగ్జింగ్ ఆమె చేతులకు మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక కొత్త సమస్య ఒకటి వస్తుంది. పార్కు చుట్టూ ఉన్న దుకాణాలను కొన్ని రోజులు మూసేయాలని ఆదేశాలు వస్తాయి. అందుకే రాబోయే కొన్ని రోజులు ఇంటి నుండే హోమ్ డెలివరీ చేయాలని నిర్ణయించుకుంటుంది. దీనికోసం హాంగ్జింగ్ టెలిఫోన్లు ఉపయోగించుకోవాలని అడుగుతుంది. హాంగ్జింగ్ కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఒకరోజు హాంగ్జింగ్, నాకు తెలిసి ఆఫీసర్ హూ నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, దీనివల్ల మీ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతుంది, నీకు కూడా ఒక మంచి తోడు దొరుకుతుంది అని సలహా ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు హూ జియాన్ కూతురు బేను, సెలవు రోజుల్లో మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది అని, సమయం దొరికినప్పుడల్లా అమ్మ శ్మశానానికి వెళ్తుంది అని చెప్తుంది. ఈ మాట వినగానే హూ నేరుగా శ్మశానానికి వెళ్తాడు. ఇన్ని ప్రదేశాలు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి జియాన్, జీవిత పరుగులు అలసిపోయినప్పుడు కాస్త ప్రశాంతత కోసం శ్మశానం కంటే మంచి ప్రదేశం ఏముంటుంది అని చెప్తుంది. అప్పుడు హూ, నేను పిల్లల్ని తీసుకుని కెనడాలో స్థిరపడాలనుకుంటున్నాను, అక్కడ వాళ్ళ చదువు, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, నీ పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. హూ తనను నిజంగా ఇష్టపడుతున్నాడని జియాన్కి అప్పుడు అర్థమైపోతుంది. అతను టెర్మినల్లో రోజంతా నిలబడి పనిచేసి అలసిపోయి ఒక స్తంభానికి ఆనుకుని చివరి ఫెర్రీ ఎప్పుడు వస్తుందా, పిల్లల కోసం ఇంకొన్ని డబ్బులు ఎప్పుడు సంపాదించగలనా అని నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నేను నీ ఆందోళన నిండిన ముఖాన్ని దూరం నుంచి చూసేవాడిని. నా పిల్లలకు కూడా నీలాంటి తల్లే కావాలని అప్పుడు అనుకున్నాను అని చెప్తూ ఆమె వైపు తన చేతిని చాపుతాడు. కానీ జియాన్ అతని చేతిని పట్టుకోదు. ఆ తర్వాత రోజు ఒక అమ్మాయి వచ్చి, మా బాస్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని చెప్తుంది. జియాన్ ఆ ఆఫీస్కి వెళ్ళి చూస్తుంది. ఆ బాసు మరెవరో కాదు, ఆమె డంప్లింగ్స్కి పెద్ద అభిమాని అయిన ఆ జపనీస్ వ్యక్తే. అతను జియాన్తో, మాకు ఒక పెద్ద సూపర్ షాప్ చైన్ ఉంది, అందులో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి, మీ రుచికరమైన డంప్లింగ్స్ని మా సూపర్ షాప్లో అమ్ముకోవాలనుకుంటున్నాం, అయితే దీనికోసం మీరు ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవాలి, అప్పుడే మాకు కావలసినంత సరుకు మీరు అందించగలరు అని ఒక పెద్ద ఆఫర్ ఇస్తాడు. ఆ ఆఫర్కి జియాన్ ఎంతో సంతోషంగా ఒప్పుకుంటుంది. సో ఒక పండగ వాతావరణంలో తన శ్రేయోభిలాషులందరినీ పిలిచి తన కొత్త ఫ్యాక్టరీని ప్రారంభిస్తుంది. డంప్లింగ్స్ తయారు చేసే పనిని వేగవంతం చేయడానికి కొంతమంది సిబ్బందిని నియమించుకుంటుంది. కానీ అన్ని పనులను తానే దగ్గరుంచి చూసుకుంటుంది. మరోవైపు ఆఫీసర్ హూ ఆమెకి కెనడా ఇమిగ్రేషన్ ఫామ్లు ఇచ్చి నింపమని అడుగుతాడు. ఆమె తనతో పాటు కెనడా వస్తుందని అతను ఇంకా ఆశపడుతూనే ఉంటాడు. అప్పుడు జియాన్ అతన్ని, అతని పిల్లల్ని భోజనానికి పిలిచి నెమ్మదిగా వివరిస్తుంది.
తను తన వ్యాపారంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని, కెనడా రావడం తన వల్ల కాదని చెప్తుంది. కానీ హూ వెళ్ళిపోతున్నప్పుడు కిటికీ దగ్గర నిలబడి అతను కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి ఆమెకి కూడా అతనిపై ఇష్టం ఉందని మనకు అర్థమైపోతుంది. తర్వాత ఒకరోజు ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే సిబ్బంది డంప్లింగ్స్ పిండి పొరలను చాలా మందంగా పొడిగా చేసి ఉంటారు. అది చూసి ఆమెకి తీవ్రమైన కోపం వస్తుంది. ఆ రోజు తయారు చేసిన డంప్లింగ్స్ అన్నిటినీ పారేయమని చెప్తుంది. దీనివల్ల సూపర్ షాప్కి డెలివరీ ఇవ్వలేక ఆమెకి కొంచెం నష్టం వస్తుంది. కానీ తన డంప్లింగ్స్ నాణ్యత విషయంలో ఆమె ఎంత కఠినంగా ఉంటుందో ఈ సంఘటన మనకు చూపిస్తుంది. ఆమె నిజాయితీకి ఫలితం కూడా దక్కుతుంది. మెల్లిమెల్లిగా ఇంకా చాలా సూపర్ షాపులు, సూపర్ మార్కెట్ల నుంచి ఆమెకి ఆఫర్లు వస్తాయి. ప్యాకేజింగ్ పేరు తనదే ఉండాలని ఆమె షరతుకు వాళ్ళు ఒప్పుకుంటారు. చూస్తూ ఉండగానే దేశవ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లలో ఆమె డంప్లింగ్స్ అమ్మడం మొదలవుతుంది. ఒకరోజు ఊరు నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ఇంటికి రమ్మని చెప్తారు. వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. ఈ సంఘటనతో ఆమె పూర్తిగా కుంగిపోతుంది. కానీ మళ్ళీ తనని తాను కూడదీసుకుని ముందుకు సాగుతుంది. ఇప్పుడు మునుపటి కంటే పెద్ద ఫ్యాక్టరీని తెరుస్తుంది. అందులో పిండి కలపడం లాంటి కష్టమైన పనులు యంత్రం ద్వారా చేస్తారు. అది చూసి హాంగ్ జింగ్ నవ్వుతూ, అయితే ఇకపై నేను నీ చేతులు మసాజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట అంటుంది. దానికి జియాన్ ప్రేమగా, లేదు, ఇప్పటి నుంచి నేను మీ చేతులను మసాజ్ చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత హాంగ్ జింగ్ తన దేవుడి విగ్రహాన్ని, అంటే జియాన్ తన కష్టకాలంలో ప్రార్థించిన విగ్రహాన్ని బహుమతిగా ఇస్తుంది. తర్వాత ఒకరోజు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక నిరుపేద వ్యక్తిని చూస్తుంది. అతను అక్కడ ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ ఉంటాడు. జియన్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరిగ్గా గమనించి చూస్తుంది. అతన్ని చూడగానే ఆమె ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, అంకుల్ డెజార్డ్. అతను వేరే నగరానికి వెళ్ళుంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత అతను కనిపెట్టినందుకు సంతోషంగా తన ఫ్యాక్టరీకి తీసుకెళ్తుంది. జియన్ అతనితో, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీరు మాతోనే ఉంటారు. ఎందుకంటే నా జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో మీరు ఒక తండ్రిలా నా పక్కన నిలబడ్డారు. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని కృతజ్ఞతతో చెప్తుంది. ఆ తర్వాత జియన్ అతనికి డంప్లింగ్స్ తినడానికి ఇస్తుంది. నా డంప్లింగ్స్ రుచి అప్పట్లాగే ఉందా అని అడుగుతుంది. దానికి అతను, దీని రుచి అప్పటికంటే ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్తాడు. తర్వాత ఒకరోజు ఒక పిల్లాడు బర్గర్ తినడం చూసి ఫ్యాక్టరీలో ఉన్న అందరి కోసం బర్గర్లు కొనిస్తుంది. అందరితో, ఈ బర్గర్ ఒక అమెరికన్ వంటకం, అది ఇప్పుడు మన నగరం వరకు వచ్చేసింది. అదేవిధంగా నా డంప్లింగ్స్ కూడా ప్రపంచంలోని అన్ని నగరాలకు చేరిపోవాలని నేను కోరుకుంటున్నాను అని తన కలను పంచుకుంటుంది. సో జియన్ కలను నిజం చేయడానికి ఆమె కూతురు ఒక ఐడియా ఇస్తుంది. తన ఫ్రెండ్కి ఫ్రోజన్ ఫుడ్ పద్ధతిలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆహారం పంపే కంపెనీ ఉందని చెప్తుంది. సో కూతురు మాటలు ఒప్పుకొని జియన్ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. దీనివల్ల ఆమె డంప్లింగ్స్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా అన్ని దేశాలకు విస్తరిస్తుంది. తర్వాత ఒకరోజు ఒక వేడుకలో ప్రసంగిస్తూ, ఈరోజు నా కళ నెరవేరింది. ఈ కళ నెరవేరడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను నమ్మి పని ఇచ్చిన, ఈ నగరంలోకి రావడానికి సహాయం చేసిన ఆ వృద్ధ దంపతులకు ధన్యవాదాలు. నాకు ఎంతో సహాయం చేసిన నా కజిన్ యాంగ్ జింగ్కి ధన్యవాదాలు. డబ్బు తీసుకోకుండా తన ఇంట్లో ఉండడానికి చోటిచ్చిన, నేను నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు నన్ను నా పిల్లల్ని ఒక అక్కలా కాపాడిన యజమానురాలు హాంగ్ జింగ్కి ధన్యవాదాలు. అదనపు సంపాదన కోసం ట్రామ్ శుభ్రం చేసే ఉద్యోగం ఇప్పించిన ఆ పెద్దాయనకు కూడా ధన్యవాదాలు. ఇక అంకుల్ డేజర్డ్ గురించి చెప్పకుండా ఉండలేను. పిల్లలకు తిండి పెట్టలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు అతను నా పిల్లలకు ఆహారం ఇచ్చాడు, డంప్లింగ్స్ అమ్మే ఐడియా ఇచ్చాడు, ఎల్లప్పుడూ ఒక నీడలా నా పక్కనే ఉన్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ హూకి కూడా ధన్యవాదాలు. అతను అనుమతి ఇవ్వకపోతే మేము ఆ టెర్మినల్లో వ్యాపారం చేయగలిగే వాళ్ళమే కాదు అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె తన కూతుళ్ళని తీసుకుని ఆ పాత ఓడరేవు దగ్గరికి వస్తుంది. గతాన్ని గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది. కొంతమంది స్కూల్ విద్యార్థులు మొదటిసారి తన దగ్గర కొన్న ప్రదేశం, పోలీసుల భయంతో పారిపోయిన క్షణాలు, తన డంప్లింగ్స్ రుచిని మార్చమని ఒక పెద్దయిన సలహా ఇచ్చిన చోటు అన్నీ గుర్తు చేసుకుంటుంది. చివరిగా అలసిపోయి చివరి ఫెర్రీ కోసం ఎదురు చూస్తూ ఏ స్తంభానికైతే ఆనుకుని నిలబడిందో ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. జీవితం మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రయత్నం చేస్తే ఒక మనిషి ఎంత అట్టడుగు స్థాయి నుంచి ఎంత పైకి ఎదగగలడో కదా అని అనుకుని వాళ్ళ ముగ్గురు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ కథ జియాన్ అనే ఒక చైనీస్ మహిళ నిజ జీవిత కథ. ఆమె డంప్లింగ్స్ను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. అందుకే ఆమెకి ది డంప్లింగ్స్ క్వీన్ అని బిరుదిచ్చారు. తర్వాత 2019లో జియాన్ మరణించింది. కానీ చైనా చరిత్ర పుటలలో ఆమె పేరు జియాన్ ది డంప్లింగ్స్ క్వీన్గా స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.